ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ కమిటీ చైర్పర్సన్గా మేరుగు తనుజ నియమితులయ్యారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ చైతన్య జంగా తనుజకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనుజ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చైతన్య తెలిపారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ కమిటీ చైర్పర్సన్గా మేరుగు తనుజ నియామకం సీతారాంపురం సిగ్నల్ సమీపంలోని యాపిల్ డయాగ్నోసిస్లో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షుడు డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ వర్మ మాట్లాడుతూ 5 సంవత్సరాలు మేకప్ నందు విశేష అనుభవం గడించిన తనుజ నియామకం వలన ఛాంబర్ మరింత పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని ప్రశంసించారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా ఆధ్వర్యంలో ఈ నియామక పత్రాన్ని అందజేసి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏపీ ఫిలిం ఛాంబర్ మేకోవర్ చైర్పర్సన్ మేరుగు తనుజ మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు అధ్యక్షులు మంద శ్రీనివాస్ మరియు జనరల్ సెక్రటరీ చైతన్య జంగాకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా మాట్లాడుతూ త్వరలో మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనుజ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమ వివరాలను ప్రణాళికలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎల్ రాధా రాజేశ్వరి, సభ్యులు ఆర్వి అప్పారావు, ఎం ఈశ్వరరావు, డాక్టర్ చిలకపాటి రామ్చంద్ మరియు తదితర సభ్యులు పాల్గొని తనుజాకి అభినందనలు తెలియజేశారు. జంగా చైతన్య గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ నా కోసం వచ్చిన అతిథులకి, ముఖ్య అతిథులు ప్రసన్న గారు అండ్ రాధా గారికి నాకు థ్యాంక్స్ అండి. అండ్ ఈ మేకోవర్ కమిటీకి, ఏపీ ఛాంబర్ ఫిలిం కమిటీకి నాకు మేకప్ చైర్మన్గా ఇస్తున్నందుకు చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దీనివల్ల ప్రెసిడెంట్ గారికి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. నన్ను చైర్మన్ చేయడానికి కూడా ఒక మెయిన్ రీజన్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయనకి కూడా. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఇంకా ముందు మహిళలకి మా వల్ల ఒక ఉపాధినిస్తూ వాళ్ళందరికీ కూడా మేకప్ కోర్సెస్ నేర్పించాలి, వాళ్ళందరూ కూడా నేర్చుకొని ఒక లెవెల్లో ఉండాలి, ఫిలిం ఇండస్ట్రీకి మేకప్ని పరిచయం చేయాలి, వెనుక ఎంత బాగా మేకప్ చేస్తున్నాము అని అందరికీ ఒక హెల్ప్ చేయాలి అన్న ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మేము ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి చాలా చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పదవులకు సంబంధించినటువంటి ఆవిష్కరణ అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో పదవులు అనేటువంటి దాని గురించే కాకుండా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ముందు తోడ్పాటు అనేటువంటిది మన ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో అందులో ముఖ్యంగా మనకి మేకోవర్ కమిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్గా మన తనుజ మేడం గారిని మనం ఈ యొక్క ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మేకోవర్ కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏంటంటే సినిమా అందాన్ని పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక మేజర్ ఇష్యూస్ని చూపించేటువంటి ఒక మెయిన్ శిల్పిగా మనం మేకోవర్ కమిటీ టీం అనేటువంటిది మనం చూస్తున్నాం. సినిమా అంటే ఒక హీరోయిన్ లేకపోతే దర్శకుడు ఇట్లాంటివి కాకుండా తెర వెనక జరిగేటువంటి ఒక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళ మేకప్ కానీ లేకపోతే ఇంకా స్క్రీన్ ప్లేకి సంబంధించినట్టు కానీ మొత్తం అన్నీ కూడా వారి యొక్క కనుసన్నల్లో నడుస్తూ ఒక పెద్ద ఉద్యమం అనేటువంటిదే చేస్తూ ఉంటారు, ఒక సినిమా అందంగా రావడానికి, ఒక హిట్ కొడటానికి. సో ఇటువంటి కార్యాచరణలో ఒక మంచి నాయకత్వానికి మనకు సంబంధించినటువంటి దాంట్లో మన యొక్క ఏపీ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు ప్లస్ మన జనరల్ సెక్రటరీ గారి యొక్క తీసుకున్నటువంటి చొరవతోటి మన తనుజ మేడం గారిని ఈ టీంలోకి సాధారణంగా ఆహ్వానించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మేడం గారు ఈ సంబంధించినటువంటి దాంట్లో మంచి యొక్క యువతకి కొత్త అవకాశాలు అనేటువంటి ఇచ్చి వారిలో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని మంచిగా వెలికి తీసి నాట్ ఓన్లీ ఏపీలోనే కాకుండా మొత్తం జాతీయ స్థాయిలో వాళ్ళందరికీ మంచి అవకాశాలు అనేటువంటి కల్పించాలి. అటువంటి సిచ్యువేషన్స్లో ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలో అన్ని వ్యవహారాలు అనేటువంటి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విధంగా మేము కోరుకుంటూ సో ఏపీ ఫిలిం ఛాంబర్ మొదలుపెట్టిన వెంటనే 24 క్రాఫ్ట్స్లో ఇమ్మీడియట్గా అత్యంత అవసరమైనది మేకప్. 24 క్రాఫ్ట్స్లో మొట్టమొదటిది మేకప్. సో అలాంటి మేకప్ వింగ్కి చైర్మన్గా ఈరోజు తనుజ గారిని నియమిస్తున్నామండి. సో ఈరోజు శ్రీనివాస్ గారు, మన ప్రెసిడెంట్ గారు, అండ్ చైతన్య గారు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ గారు, వీరందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో తనుజ గారికి
వెల్కమ్ యూ ఆల్. సమావేశానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం. ఏ సినిమా అయినా సరే అందంగా కనపడాలంటే ముఖ్యంగా హీరోయిన్ని చూస్తారు. చాలా బాగుందిరా హీరోయిన్ అని అంటారు. అంటే ఒక బాపు బొమ్మలాగా తీర్చిదిద్దాలంటే మేకవర్ అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. అటువంటి మేకప్ని అందించడంలో కానీ వాళ్ళని అందంగా తీర్చిదిద్దడంలో కానీ మేకప్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అట్లాగే గత 5 సంవత్సరాలుగా మేకవర్ రంగంలో విశేష కృషి చేసిన తనూజ తన ఇంట్రెస్ట్ చూసి మా ప్రెసిడెంట్ గారితో సంప్రదించడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు కూడా వెంటనే ఇమ్మీడియట్లీ చేయండి, ఇటువంటి వారికి మనం ఇచ్చి ఏపీలో మనం ఏపీ ఫిలిం ఛాంబర్ తరఫున మహిళలకు ఉపాధి కల్పించే దిశగా 24 క్రాఫ్ట్స్ని గౌరవిస్తూ త్వరలో ఉపాధి కల్పించే దిశలో మహిళలందరికీ శిక్షణా తరగతులు, మేకప్పై శిక్షణా తరగతులు అనమాట. దీని ద్వారా ఏమవుద్దంటే ఈ శిక్షణా తరగతులు మహిళలు స్వయంగా నేర్చుకోవటం మూలంగా బ్యూటీ శిక్షణ ఇది చేయటం మూలంగా 10 మందికి అవకాశాలు వస్తాయి. ఈ 10 మంది ద్వారా అంటే మేము వేల మందికి ఇవ్వకపోవచ్చు, కనీసం తనూజ ద్వారా కొంతమంది ట్రైనింగ్ అయ్యి కొంతమంది మేకోవర్స్గా తీర్చిదిద్దగలిగితే ఆవిడ కృషి ఫలించినట్టే. తప్పనిసరిగా తనూజ మంచి సక్సెస్ సాధించగలదని, భవిష్యత్తులో తను ఇంకా మరిన్ని అధిగమించాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ తనూజ బెస్ట్ ఆఫ్ లక్. అలాగే ఏపీ ఫిలిం ఛాంబర్ తరఫున కూడా ఈరోజు బిజీగా ఉండటం మూలంగా, ఊర్లో లేకపోవటం మూలంగా, వేరే రాష్ట్రంలో ఉండటం మూలంగా ఈరోజు ప్రెసిడెంట్ గారు హాజరు కాలేకపోయారు. వారి తరఫున కూడా నీకు శుభాకాంక్షలు అమ్మా.